ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీకళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్నదోషాభగం గంగాస్నాన విశేష పుణ్యప్రదం గోదానం తుల్యం నృణాం ఆయుర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ యొక్క సంవత్సరాన్ని క్రోధినామ సంవత్సరం అంటారు. చాలామంది అపోహలు పడుతుంటారు, క్రోధినామ సంవత్సరంలో క్రోధంగా ఉన్నారు అందరూ అని. అంత తప్పు మాట. మన యోగం బట్టి ఉంటుంది ఏదైనా. అట్టనే అనుకుంటే రేపు వచ్చే విశ్వాసనామ సంవత్సరంలో కూడా మరి విశ్వాసంగా ఉంటుంది ఈ సంవత్సరం అనుకుంటే అది కూడా అనుకోవచ్చు. కాబట్టి విశ్వాసనామ సంవత్సరానికి అధిపతి రాహు అయ్యాడు. రాహు పరమ చండాలుడు. ఈయన చేసే దుష్కార్యాలు చాలా ఉంటాయి. కాబట్టి మ్లేచ్ఛ జీవన సావాసము, అతిగా ప్రవర్తించడము, ఇటువంటి కార్యక్రమాలని చేస్తుంటారు. తర్వాత తమోగుణ ప్రధానుడు. ఆయన ప్రధానంగా ప్రతి ఒక్కరిని చెడగొట్టే భావంతోనే ఉంటాడు. ఎక్కువగా ప్రతి ఒక్కరి మధ్య చిచ్చు పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగజేస్తూ ఉంటాడు. కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే కొన్ని ఉపయోగకరమైనటువంటి సంఘటనలు చేస్తాయో అవన్నీ కూడా మిగతా వర్గం వారందరూ కూడా చక్కగా ఆచరించి కేంద్ర ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కూడా వర్షాలు 2 భాగాలు మాత్రమే భూమి మీద వర్షిస్తాయి. ఇరుపు ధాన్యాలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. తర్వాత 9 భాగాలు పర్వతాల మీద, 9 భాగాలు సముద్రాల్లో పడుతూ ఉంటాయి. కాబట్టి వర్షం కొద్దిగా ఉన్నా కూడా పంటలు బాగా పండుతాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేదు. రైతులకు కూడా మంచిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ద్వాదశ రాశుల గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా వచ్చేది మేషరాశి. మొత్తం 12 రాశులు ఉంటాయి. మేషరాశిలో ఆదాయం 2, రాజపూజ్యం 6, వ్యయం 14, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు వృషభ రాశి యందు ఉంటాడు. మేషరాశికి చాలా చక్కగా ఉంటుంది. కానీ శని మాత్రం ఏమాత్రం కూడా బాగుండడు. ఆ మేషరాశి వాళ్ళు శని జపం చేయించుకొని హనుమాన్ చాలీసా పారాయణం అన్నా, ఆంజనేయ స్వామి స్తోత్రం అన్నా, లేకపోతే ఆంజనేయ స్వామికి అభిషేకం అన్నా చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, రాజపూజ్యం 1, వ్యయం 5, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మంచిగానే ఉంటాడు. తర్వాత శని కూడా బ్రహ్మాండంగా ఉంటాడు. ఈ విధమైనటువంటి శాంతులు ఏవి చేయక్కర్లేదు. కానీ వీరికి నరఘోష ఎక్కువ ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, రాజపూజ్యం 4, వ్యయం 2, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి గురుడు 12 వ్యయ స్థానంలో ఉంటాడు. తర్వాత శని జన్మస్థానంలో ఉండి మిథున రాశిలో సువర్ణమూర్తిగా ఉంటాడు. దేహ అనారోగ్యం, దేహ పీడలు కలుగుతూ ఉంటాయి. కర్కాటక వీళ్ళందరూ కూడా శనికి జపం చేయించుకొని శని ఆరాధన చేసి ఆంజనేయ స్వామి కనుక పూజ చేసి శివాష్టకం పఠించి శివలింగానికి అభిషేకం చేస్తే విశేషంగా ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి రాహు బాలే ఆదాయం 8, రాజపూజ్యం 7, వ్యయం 2, అవమానం 3. తర్వాత ఈ శని రాశివారి గురుడు వృషభ రాశిలో ఉంటాడు. తర్వాత ద్వాదశ స్థానమందు మిథున రాశి వారికి లోహమూర్తిగా శని ఉంటాడు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అది గమనించాల్సింది. సింహరాశి వాళ్ళకి అష్టమంలో ఉంటాడు శని, గురుడు చక్కగా ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా అర్ధాష్టమ శని అయినటువంటి శనిగ్రహానికి పూజ చేస్తే, జపం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. అదే కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి ఆదాయం 14, రాజపూజ్యం 6. ఈ గురుడు వృషభ రాశిలో ఉంటాడు. అనంతం మిథున రాశిలో ఉంటాడు. శని 29 వరకు సంవత్సరాంతమంతగా అంతా కూడా సప్తమ స్థానమైనటువంటి మీనరాశిలో ఉంటారు. శని ఈ సింహరాశి వాళ్ళకు కూడా శని మారుతున్నాడు రేపు 30 తారీఖు నుంచి. కాబట్టి వీళ్ళకు కూడా శని పీరియడ్ బాలేదు. కాబట్టి వీళ్ళు కూడా శని పూజ చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. అదే తులారాశి వాళ్ళకి ఆదాయం 11, రాజపూజ్యం 2, వ్యయం 5, ఆదాయం 2. గురుడు వృషభ రాశిలో ఉంటాడు. శని ఈ
సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానముకు మీనరాశిలో ఉంటారు. చాలా విశేషంగా ఈ తులారాశి వాళ్ళకి యోగిస్తుంది. చక్కగా విద్యార్థులు పరీక్షలు పాస్ అవుతారు. అన్ని అనుకున్న పనులను కూడా సకాలంలో నెరవేరుతాయి. అదేవిధంగా వృశ్చిక రాశి ఆదాయం 2, రాజపూజ్యం 5, వ్యయం 14, అవమానం 2. ఈ రాశి వారి గురుడు వృషభ రాశిలో ఉంటాడు, తర్వాత మిథున రాశిలోకి వస్తాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా 5వ స్థానంలో పంచమ రాశిలో మీనరాశిలో ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కూడా సాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక లగ్నం వాళ్ళు అదృష్టవంతులుగానే ఉంటారు. వీళ్ళందరూ కూడా నవగ్రహ పూజ చేసుకొని గురుడికి శనికి జపం చేసుకుంటే విశేషంగా ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళు ఆదాయం 5, రాజపూజ్యం 1, వ్యయం 5, అవమానం 6. ఈ రాశి వారికి కూడా గురుడు వృషభ రాశి యందు అంతరం మిథున రాశిలో ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా చతుర్థ స్థానంలో ఉంటాడు మీనరాశిలో. కాబట్టి ఈ రాశి వారు కూడా ప్రతి రాశి వాళ్ళు కూడా శని ఎక్కువగా బాగుండదు. ఉండే 12 రాశుల్లో కూడా 3 రాశుల్లో లాభం ఉంటుంది. కర్కాటకం, తుల, మకర రాశి వాళ్ళు కూడా విశేషంగా యోగిస్తారు. ఈ రాశి వాళ్ళకి మహర్దశ చేపడుతుంది. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి ఆదాయం 6, రాజపూజ్యం 4, వ్యయం 14, అవమానం 6. ఈ శని ఈ సంవత్సరం తృతీయ స్థానం నందు మీనరాశిలో ఉంటాడు. మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తాడు. గత 7 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలన్నీ కూడా పోతాయి. చక్కగా జీవనం సాఫల్యం కలుగుతుంది. అదేవిధంగా కుంభరాశి ఆదాయం 8, రాజపూజ్యం 7, వ్యయం 14, అవమానం 5. ఈ రాశి వారి గురుడు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలో ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానం నందు మీన రాశిలో ఉండి రజితమూర్తిగా ఉంటాడు. కుంభరాశికి ఏలినాటి శని పీరియడ్లో ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు ఏలినాటి శనితో పడుతున్న బాధలు పడాల్సిందే వాళ్ళు కూడా. దానంతరం మీన రాశి ఆదాయం 6, రాజపూజ్యం 3, వ్యయం 5, అవమానం 1. ఈ రాశి వారికి శని మార్చి 29 నుంచి జన్మంలో ఉంటాడు. దేహ బాధలు, అనారోగ్యం, మందబుద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా శని మందపల్లి పోయి శనికి తైలాభిషేకం చేసుకొని చక్కగా శివాభిషేకం, ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే అన్ని గ్రహాలు బాగుంటాయని చెప్పేసి తెలపటమైంది. లోకా సమస్త సుఖినో భవంతు.